మహబూబాబాద్ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా తన సొంత మండలం కురవి మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేద ప్రజలు రోగులకు పండ్లు దుస్తులు పంపిణీ చేయాలని మహబూబాబాద్ లోని తన నివాసం నుండి బయలుదేరుతున్న సత్యవతి రాథోడ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నేడు తొర్రూరులో బీఆర్ఎస్ భారీ ధర్నాకు సిద్ధమైంది. ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొనకుండా అరెస్టు చేయడం దారుణమని సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు కేసీఆర్ జన్మదినం కూడా జరుపుకోనివ్వకుండా ధర్నా సాకుతో అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరులో కూడా పెద్ద ఎత్తున అక్కడ సభ్యురాలు ప్రజలు వాళ్లకు ఆశీర్వదించకుండా బలం లేకున్నా మరి వేరే పార్టీలో గెలిచిన వాళ్ళను ఇండిపెండెంట్లను పోలీసుల జీబులో ఎక్కించుకొని పోయి దౌర్జన్యంగా బలం లేని దగ్గర కూడా కొన్ని సీట్లు గెలుచుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్న స్థానాలు కూడా గెలుచుకోవాలనే ఒక దుర్బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను పావులుగా వాడుకుంటూ పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. నిన్న మరి మహబూబాద్లో జరిగిందనే, కేసముద్రంలో జరిగిందనే, ఈరోజు తొర్రూరులో కూడా పెద్ద ఎత్తున అక్కడ సభ్యురాలు కానీ ఓటర్ కానీ కడియం కావ్యాన్ని తీసుకొస్తున్నారు. అంటే మేము ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడున్న మా నాయకుడు దయాకర్ రావు గారిని అడ్డుకున్నారు, ఇబ్బంది పెట్టారు. ఇవాళ జనగాం కూడా అదే పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎన్నికలు ఒక అపహాస్యం అయిపోయినాయి. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ గారు నీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి ఇతర పార్టీలో గెలిచే వాళ్ళందరినీ అధికారం కోసం ఎంత నీచ పనికైనా, ఎంత గడ్డి తినే పనికైనా మీరు ఒడిగడుతున్నారు. ఇది సరైనది కాదు, ఇది దుర్మార్గం. ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు, మాకు మెజారిటీని ఇచ్చిండ్రు. అక్కడ కూడా మాకు గెలవనీయకుండా మరి కావాలని ఓటర్లు కాని వాళ్ళని తీసుకొని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్షాలని పెద్ద ఎత్తున అడ్డుకోవటానికి